ప్రత్యక్షమవుతాడు. మహిమగల దేవుడు ప్రత్యక్షమైతే ఈ సమస్త లోకమే పాదాల దగ్గర పెడతాడు. అంత శక్తివంతుడు దేవుడు. ఆమేన్, ఆమేన్. అందుకే నేను ఒకే డిసైడ్కి వచ్చాను, పోతే ప్రాణం పొందలేదు, ఇదే ప్రాణాన్ని కాపాడుకుంటాను. అందుకే అన్ని ప్రాంతాలు, దేశాలు నేను ఇంకా ప్రార్థన చేస్తున్నాను, తెల్లవలసిన సువార్తమానం ఇంకా సమాజంలోకి వెళ్ళలేదు. నిన్ను బట్టి దేవుని నామం దూషించబడకూడదు, నిన్ను బట్టి దేవుని నామం అవమానపరచబడకూడదు, నిన్ను బట్టి దేవుని నామం కనపరచబడాలి. కాబట్టి నువ్వు కనపరచబడాలంటే నువ్వు కనులుగా బ్రతకాలి. ఏ లోతుల్లో బ్రతకాలంటే శరమాన లోతులు కాదు, మోకాళ్ళ లోతులు కాదు, మొల లోతు కాదు, మునిగిపోయే లోతులోకి రావాలి. వారు క్రైస్తవుడు మునిగిపోయే లోతులు ఉన్నవాడికి పరలోక రాజ్యము. అలా అది నిజమైన క్రైస్తవ జీవితం. ఎవరు వెళ్ళారా ఎత్తు లోతు కంటే? బూజీ కుమారుడు మాత్రమే వెళ్ళాడు. ఆమె ఎవరు వెళ్ళారు? బూజీ కుమారుడు మాత్రమే వెళ్ళాడు. ఈరోజు దేవుని సేవకుడే చెప్తున్నాను, మనము కూడా ఆ లోతుల్లోకి వెళదాం, ఈ లోకాన్ని విడిచిపెడదాం, లోకంలో ఉన్న సమస్తాన్ని విడిచిపెడదాం. నజరేయుడైన యేసుక్రీస్తు ఎంట పరుగులు తీద్దాం, నడక వేద్దాం. మునిగిపోయే లోతుల్లోకి వెళ్ళు. నువ్వు చూడలేవు చూపిస్తాడు, ఊహించలేవు చూపిస్తాడు. నేనంతా ఈరోజు కూడా బతికితలా బతకాలండి. బతికితే అలాంటి బతుకు బతకాలి. చేతకాల బతుకు వద్దు, చిలమాండలో బ్రతకొద్దు, మోకాళ్ళలోకి బ్రతకొద్దు, మొలలోకి బ్రతకొద్దు. మునిగిపోయే బ్రతుకు మనకు కావాలి. అలాంటి బ్రతుకు బ్రతకగలిగితే ఇంటిలో ఉన్న భయం లేదు, మట్టిలో ఉన్న భయం లేదు. కారణం ఏంటంటే మహిమ లోకంలో మనం ఉండగలం. దేవుడి చిన్న మాటలు దీవించుకోగాక. కానుకలు సందర్శించుకుందాం, ఒక పాట పాడదాం. మీరు ఎవరైనా పాడేవారు ఉన్నారా? పౌరు రానా పాట